హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సిరి యోగిత అఫీషియల్స్. అందరికైతే ముందుగా హ్యాపీ బోనాల శుభాకాంక్షలు. మేమైతే మా ఇంట్లో బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను చూడండి. నేనైతే ఫస్ట్ బోనాలు అయితే రెడీ చేస్తున్నాను. నేనైతే ఎప్పుడు మట్టి కుండలోనే చేస్తానండి బోనం. స్టీల్ బిందెలో ఇత్తడిలో అయితే ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు మట్టి కుండే వాడతాను. నేనైతే ఫస్ట్ 2 బోనాలు అయితే చేస్తున్నాను. ఒక బోనం అయితే అలంకరిస్తున్నాను. ఒక బోనానికి అయితే ఫస్ట్ నేను అమ్మవారి రూపం ఇట్లా అయితే వేస్తున్నాను. చూడండి ఎలా ఉందో చెప్పండి. ఇలా అయితే అలంకరించుకున్నాను ఒక బోనంకి అయితే నేనైతే ఇలాగైతే ఒక బోనాన్ని అయితే రెడీ చేసుకున్నాము. అయితే మా అమ్మ మా చిన్న అయితే హాయ్ చెప్తున్నారు చూడండి. మీరు కూడా కామెంట్లో హాయ్ చెప్పండి వాళ్ళకి. ఇంకో బోనం అయితే అలంకరించుకుంటున్నాను. ఒక బోనం అయితే మా కాలనీలో ఉన్న అమ్మవారికి ఇంకొక బోనం అయితే ఆ అమ్మవారి దగ్గరికి అయితే బోనం రెడీ చేస్తున్నాను. ఇంకో బోనం కూడా అలాగే పసుపు రాసి కుండకి బాగా అలంకరించుకుంటున్నాను. చూడండి మీరు ఎలాగ బోనాలు చేస్తారు, ఏ విధంగా చేస్తారు, అలాగే మీ దగ్గర కూడా బోనాలు అయిపోయాయో చెప్పండి. ఒక కుండకైతే అయిపోయింది, అలంకరించుకున్నాను. సెకండ్ కుండ కూడా అలాగే పసుపు రాసి ఇట్లా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. మొత్తం నిండుగా కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. మొత్తం నిండుగా అయితే పెట్టుకున్నాను కుంకుమ బొట్లు. మళ్ళీ నెక్స్ట్ పసుపు కూడా అలాగే బొట్లు అయితే మంచిగా నిండుగా కనపడాలని పసుపుతో కూడా అలాగే బొట్లు అయితే పెట్టాను. మా చిన్ను మా నాన్సి మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు వీడియోకి చూడండి మీరు. తర్వాత అయితే అమ్మవారికి కుండలో బోనం అయితే నేను ప్రసాదం అయితే చేశాను, బెల్లం అన్నం అదైతే పెడుతున్నాను. పెట్టాక నెక్స్ట్ అయితే బోనాలకైతే పూలు అయితే చుడుతున్నాను చుట్టూ కుండకి. బోనాల అలంకరణ అయితే నేను ఈ విధంగా చేసుకుంటున్నానండి. ఒక బోనానికి అయితే పూలు పెట్టేశాను. ఇంకో బోనానికి కూడా అలాగే పూలైతే పెడుతున్నాను. బోనాల అలంకరణ అయితే నేను ఈ విధంగా చేసుకుంటున్నాను. అయిపోయింది పూలైతే పెట్టడం. నెక్స్ట్ అయితే వేపమండలు అయితే పెడుతున్నాను బోనంలో. వేపమండలు కూడా నిండుగా చిక్కగా పెడితే చాలా అందంగా కనిపిస్తాయి బోనాలు. నేనైతే ఎప్పుడు అలాగే పెడతాను. తర్వాత అయితే పైన దాంట్లో అయితే నేను అమ్మవారి శాఖ కోసం అయితే ఒక చిన్న కుండలో అందులో బెల్లము వాటర్ పోసి అయితే శాఖ కోసం అయితే తీసుకుంటానండి. బోనం కుండ పైన ఇంకో కుండ కూడా పెట్టేసి దాన్ని కూడా అలాగే అలంకరించుకుంటాను పూలతోని. సేమ్ కింద ఇలా కుండతో అలంకరించుకున్నాము, పైన కుండ కూడా నేను అలాగే అలంకరించుకుంటాను ఒకే మాదిరిగా. బోనాలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చేసుకుంటారు. నేనైతే ఇలా చేస్తాను. మీరు ఏ విధంగా చేసుకుంటారో నాకు కామెంట్లో చెప్పండి. పూలు సరిపోలేదన్నమాట. అయితే ఇంకో పూలకి కొంచెం దారంతోనైతే జాయింట్ చేసి బోనంకి ఇలా కడదామని అయితే పూలని దారం అయితే జాయింట్ చేస్తున్నాను పూలకి. అలాగైతే ఇంకో కుండ కూడా అలాగే కట్టేశాను అన్నమాట. మా బోనాలు ఎలా కనిపిస్తున్నాయో చెప్పండి. నాకైతే చాలా అందంగా నిండుగా బాగా అనిపిస్తున్నాయి మంచిగా. 2 బోనాలు అయితే అలంకరించుకున్నానండి, అయిపోయింది. నెక్స్ట్ అయితే రెడీ అయిపోయి మా అమ్మ అయితే కాళ్ళకైతే పసుపు పెడుతుంది. నాకు పసుపు పెట్టుకొని ఇక బోనాలు ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళడమే. సరిగా పెట్టలేదని మళ్ళీ పిలిచి మళ్ళీ పెడుతుంది అన్నమాట మా అమ్మ పసుపు.
2 కాళ్ళకైతే పసుపు పెట్టుకున్నానండి. అయిపోయింది. నెక్స్ట్ అయితే మా నాన్సీ కూడా పసుపు పెట్టుకుంటుంది చూడండి. అందరం అయితే కాళ్ళకైతే పసుపు పెట్టుకున్నాము. మీ అమ్మవారికి వడిబియ్యం పోయడానికైతే వడిబియ్యం కూడా కలుపుకొని అందులో కావలసినవన్నీ అయితే ఒక బేషన్లో అయితే పెట్టుకున్నాను. అన్నీ అమ్మవారికి సంబంధించినవన్నీ. నెక్స్ట్ అయితే ఇక బోనం దగ్గర పూజ చేసేసి బోనాలు తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళడమే. మా బోనాలు ఎలా ఉన్నాయో చెప్పండి ఒకసారి మీరు. నెక్స్ట్ అయితే కొబ్బరికాయ కొట్టేస్తున్నాను అమ్మవారికి మొక్కుకొని. అమ్మవారికి అయితే దండం పెట్టుకుంటున్నానండి. మా కుటుంబానికి అలాగే నా వీడియో చూసే మా సబ్స్క్రైబర్ కుటుంబాలకు కూడా అందరికీ మంచిగా జరగాలని అయితే మొక్కుకున్నాను. అమ్మవారికి అయితే కొబ్బరికాయ అయితే కొట్టేశానండి. కొబ్బరికాయ అయితే కొట్టడం అయిపోయింది. అటొకటి అయితే పెట్టేశాను బోనాల దగ్గర. మా బోనాలు చూడండి ఎలా ఉన్నాయో. నెక్స్ట్ అయితే బోనంకి హారతి అయితే ఇస్తున్నాను. హారతి అయితే ఇవ్వడం అయిపోయింది. నెక్స్ట్ నేనైతే కళ్ళకు అద్దుకుంటున్నాను. తర్వాత అయితే ఇంట్లో వాళ్ళందరికీ కూడా హారతి ఇచ్చాను. అప్పుడే కరెంటు పోయింది చూడండి. మా దేవుడి గుడిలో లైట్ పోయింది అంటే కరెంటు పోయిందనమాట. నెక్స్ట్ అయితే మా వారు ఇంటి ముందర బోనాలు ఎత్తుకునే ముందర గుమ్మడికాయ అయితే దిష్టి తీసి కొడతారు కదా. మా వారు అయితే అలాగే గుమ్మడికాయతోనైతే దిష్టి తీసి ఇంటి ముందర అయితే కొడుతున్నారు. గుమ్మడికాయ కూడా కొట్టడం అయితే అయిపోయిందండి. గుమ్మడికాయ అయితే కొట్టేశాడు. అటొకటి ఇటొకటి అయితే పెట్టేశాడు గేట్ దగ్గర. నెక్స్ట్ అయితే ఇక బోనం ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళడమే. బోనం అయితే ఎత్తుకుంటున్నానండి నేనే. బోనం ఎత్తుకోగానే మా అమ్మ అయితే వచ్చి బోనానికి నీళ్ళు అయితే ఆరపోస్తుంది. అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాం. మా కాలనీలో ఒక గుడి ఉంటుంది అన్నమాట. అక్కడనే 2 అమ్మవార్లు ఉంటారు. బోనం అయితే తీసుకెళ్తున్నాము. అక్కడే కోడి కూడా అమ్మవారి దగ్గర కోద్దామని అయితే తీసుకెళ్తున్నాము. అప్పటికే వచ్చారు కొంతమంది. మా కాలనీలో అయితే బోనాలు అంతకుముందు 2 రోజుల ముందే సండే రోజే అయిపోయింది. మండే అంటున్నా. నేనైతే నాకు కుదరక నేను ట్యూస్డే రోజు అయితే బోనాలు చేశాను. అందుకే ఆ రోజు ఎవరు లేరనమాట. కొంతమంది ఉన్నారు, కొంతమంది తీసుకొచ్చారు. బోనం అయితే సమర్పించుకున్నాను అమ్మవారికి. నెక్స్ట్ అయితే వడిబియ్యం పోస్తా అన్నాను కదా, ఆ వడిబియ్యం కూడా 2 అమ్మవార్లకైతే తీసుకొని వచ్చాను. వడిబియ్యం కూడా పోస్తున్నాను చూడండి. పసుపు కుంకుమ అయితే వేసి అయితే అమ్మవారికి అయితే వడిబియ్యం అయితే పోస్తున్నాను. మా వారు నేను కలిసి అయితే వడిబియ్యం పోస్తున్నాము. ఐదు సార్లు అయితే పోస్తారు కదా, 5 సార్లు అలాగే మొక్కుకొని అమ్మవారికి అయితే వడిబియ్యం పోస్తున్నాము. నెక్స్ట్ అయితే ఇంకో అమ్మవారికి కూడా అలాగే వడిబియ్యం అయితే పోస్తున్నామండి. ఇంకో అమ్మవారికి కూడా అలాగే వడిబియ్యం అయితే పోసాము. తర్వాత అమ్మవారికి అయితే చీర, గాజులు, పండ్లు అయితే అలాగే సమర్పించుకున్నాను. 2 అమ్మవార్లకి అలాగే చీరలు అయితే తీసుకొచ్చాను అనమాట. నేను అలాగే సమర్పించుకున్నాను. వడిబియ్యం పోయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే నేనైతే అమ్మవారికి దండం పెట్టుకుంటే మా ఇంటికి ఎంతో రిలాక్స్గా ఎంతో మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే సెకండ్ బోనం కట్టమైసమ్మ అన్నా కదా, అక్కడికైతే తీసుకెళ్తున్నాను. కార్లో అయితే వెళ్తున్నాము.
అక్కడ అమ్మవారి దగ్గర అయితే వీడియో తీయడం అయితే కుదరలేదండి. ఎందుకంటే చాలామంది జనాలు తీయడానికి ఇబ్బంది అయింది. చాలా రష్ ఉందన్నమాట. అందుకే పిల్లలు ఎవరు వీడియో తీయలేదు. ఎందుకంటే నేను బోనం ఎత్తుకున్నాను కదా, అక్కడ పిల్లల్ని మా వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు మరెన్నో చేస్తాను. బాయ్ బాయ్.